షాద్నగర్ వైపు ఉన్న DTCP రెరా అప్రూవ్డ్ సిర్లసీమ 2 డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2 ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. మరి ఈరోజు కవితక్క గారి నిజామాబాద్ ఎమ్మెల్సీ భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవితక్క గారి అరెస్టుని తీవ్రంగా నిరసిస్తున్నాము. మరి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు చూసినట్టయితే రేపు 3 గంటలకు మనకి ఈ లోక్సభ స్థానాలకు ఏదైతే వెంటనే నోటిఫికేషన్ వస్తుందో దాని తర్వాత మరి ఈ మోడీ చేతుల్లో కానీ బీజేపీ చేతుల్లో కానీ అధికారులు ఎవరు ఉండరనే ఉద్దేశంతో బిఫోర్గా ఈరోజే మరి అధికారులను ఒక చేతులు ఆడించుకుంటూ ఈడీని మరి తన సొంత జేబుల్లో సంస్థలే చేసుకుంటూ ఈరోజు అరెస్ట్ ఏదైతే ఉందో తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు చూసుకున్నట్టయితే ముందస్తు అరెస్టు వారెంట్ ఎలాంటిది కూడా ఇవ్వకుండా మరి ఈరోజు కక్షపూర్వకంగా చేసుకుంటూ పోతుంటే ఎంతోమంది అంటే ఈరోజు ఎట్లుందంటే బీజేపీలోకి జాయిన్ అయితే ఎగ్జాంపుల్ ఎంపీ సుజన్ చౌదరి గారు ఉన్నారు, ఎన్నో కోట్ల కుంభకోణం ఉన్నది కానీ అవన్నీ బయటికి రావు. ఎందుకంటే తెల్లారే పోయి బీజేపీలో జాయిన్ అవుతాడు. బీజేపీలో జాయిన్ అయిన వెంటనే వాషింగ్ పౌడర్ నిన్న కేసీఆర్ గారు చెప్పినట్టు అంటే ఈరోజు చూసుకున్నట్టయితే పూర్తిగా కక్షపూరితంగా నిజామాబాద్లో ఈరోజు చూసినట్టయితే నెక్స్ట్ అరవింద్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. సో కవితక్క గారు ప్రచారానికి వెళ్తే కనుక మరి వెంటనే ఓడిపోతారన్న ఉద్దేశంతో ఈరోజు కవితక్క గారిపైన కేసీఆర్ గారిపైన కుట్రతోటి మరి మాత్రమే ఈ అరెస్ట్ అని చెప్పి తెలియజేస్తున్నాం. రానున్న రోజుల్లో కూడా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తాము, బీజేపీకి బుద్ధి చెప్తాము, ఖబర్దార్ అని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక మహిళను అరెస్ట్ చేసేటప్పుడు కనీసంగా కూడా నియమ నిబంధనలు పాటించకుండా, ఎందుకంటే మనకు తెలుసు 6 తర్వాత కూడా మహిళలను ఏ విధంగా కూడా అరెస్ట్ చేయొద్దని చెప్పి మన రాజ్యాంగంలో ఉన్నది. మరి ఏ విధంగా మీరు ఈ విధంగా అరెస్ట్ చేసి ముందుకు వెళ్తున్నారు? రేపు సుప్రీంకోర్టులో విచారణ ఉన్నది. విచారణలో ఉండగా కూడా కేవలం ఒక్క రోజు ముందు అరెస్ట్ చేసి కక్షపూర్వకంగా పూర్తిగా కనబడుతుంది. దీన్ని ఏది మరి ఏ శక్తి నడిపిస్తుందో ఇలా చూసినాము. ఎందుకంటే మోడీ గారు హైదరాబాద్ వచ్చి ఇలా కావాలని కూడా ఇలాంటి తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీ డ్యామేజ్ చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా ప్రజల బుజ్జి చెప్తారు. ఈ ఎంపీ ఎలక్షన్స్లలో 100% బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని తెలియజేస్తున్నాము. నిరసనగా కూడా రేపు నల్లబాజీల కార్యక్రమాన్ని ధరించి మరి వివిధ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమం చేపడతామని తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.